హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడితో రుక్మిణీదేవి మాట్లాడడం అనేటువంటి ఘట్టాన్ని మనము ఈరోజు చర్చించబోతున్నాము. ఇంతకుముందు శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని పరిహాసం చేయడం, ఆ పరిహాసం చేయడం వల్ల రుక్మిణీదేవి దానికి ఎలా స్పందించింది అనేటువంటి విషయాన్ని చూసాం. తనేమీ కోప్పడలేదు, కానీ తను బాధతో మూర్ఛపోవడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు ఆమెని చేరదీసి ఆమెని ఓదార్చటం, ఆ తర్వాత రుక్మిణీదేవి నవ్వుతూ మాట్లాడడం అనేటువంటిది మనం చూస్తున్నాం. సో రుక్మిణీదేవి ఏదేదైతే కారణాలు చెప్పాడో పరిహాసంలో, ఆ వాటన్నిటినీ కూడా ఆమె ఖండిస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎంత గొప్పతనం ఏమిటి, ఎందుకు ఆమె శ్రీకృష్ణ భగవానుడి మాత్రమే భర్తగా పొందాలి అనుకున్నది అనేటువంటి విషయానికి ఆమె ఇప్పటివరకు కూడా వివరణ ఇస్తూ ఉంది. ఆమె వివరణలో కొన్ని శ్లోకాలు మనం చూసాం, ఇంకా కొన్ని శ్లోకాలు మనం చూడాలి. ఈ రోజు మనము 41వ శ్లోకం అండి. 41 అయిపోయింది, 42 నుంచి ఈ రోజు మనం చూడాలి. ఓకే, 60వ అధ్యాయం 42వ శ్లోకం. సునీత మదర్. కాణ్యం శ్రయేత తవ పాద సరోజగంధం నాణ్యం శ్రయేదా తవ పాద సరోజగంధం ఆఘ్రాయ సన్ముఖరితం జనతాపవర్గం ఆఘ్రాయ సన్ముఖరితం జనతాపవర్గం లక్ష్మ్యాలయం త్వవిగణయ గణయ్య గుణాలయస్యాం లక్ష్మ్యాలయం త్వవిగణయ్య గుణాలయస్య మర్త్యా సధోరుభ యమర్ధ వివిక్త దృష్టి. మర్త్యా సదోరుభయమర్ధ వివిక్త దృష్టి. భావము: గొప్ప సాధువులచే కీర్తింపబడిన నీ పాద పద్మ సుగంధము జనులకు ముక్తిని కలుగజేయును. అది లక్ష్మీదేవి నివాసము. అట్టి సుగంధమును ఆఘ్రాణించిన పిమ్మట ఏ వనిత వేరొక పురుషుని ఆశ్రయించును. నీవి దివ్య గుణాలయుడవు కనుక తన ఉత్తమ లాభమును నిర్ణయింపగలిగడి దృష్టి కలిగిన ఏ వనిత ఆ సుగంధమును నిరాదరించి సదా ఘోర భయమునకు గురి అయ్యేడి అన్యునిపై ఆధారపడును. భాష్యము: 16వ శ్లోకమున శ్రీకృష్ణుడు తనను గురించి గుణైర్హీనాహ సద్గుణహీనుడు అని చెప్పుకొనెను. దానిని ఖండించుటకై పరమ భక్తురాలు రుక్మిణి ఇచ్చట భగవానుడు గుణాలయుడని, అంటే సకల సద్గుణములకు నెలవు అని పలుకుచున్నది. ఈ జగత్తునకు చెందిన నామమాత్ర శక్తి సంపన్నులకు పురుషులు క్షణకాలములో నిస్సహాయ స్థితికి తత్రపాటుకు గురి కాగలరు. నిజమునకు మహాబలయుతములైన దేహములన్నీయును చివరకు అనివార్యముగా నశించియే తీరును. కాని భగవంతుడు సర్వశక్తి సంపన్నము అనంత సౌందర్యయుతమునైన నిత్య ఆధ్యాత్మిక దేహమును కలిగి ఉన్నాడు. కనుక వివేకవంతురాలకు ఏ వనిత అయినను దేవదేవుడకు కృష్ణుని తప్ప అన్యుని ఎట్లు ఆశ్రయించునని ఇచ్చట లక్ష్మీదేవి వాదించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ఇంతకు ముందు 16వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు గుణైర్హీన అనేటువంటి పదాన్ని ఉపయోగించారు, సద్గుణహీనుడు అనేటువంటి విషయం. యాక్చువల్ గా శ్రీకృష్ణ భగవానుడు సకల సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి. ఓకే, సకల సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి. పైగా ఆయన్ని యాక్చువల్గా మనం ఏమంటాం, వాసుదేవుడు అని అంటాం కదా. వాసుదైవ స్థితి అంటేనే ఏంటి? శుద్ధ వాసుదైవ స్థితి శుద్ధ అంటే శుద్ధ సత్వగుణం ప్రభుజీ. శుద్ధ సత్వగుణం. ఓకే, వాసుదైవ స్థితి అంటే అది త్రిగుణాలకి అతీతం అని అర్థం అనమాట. సో అందుకనే ఆయన వాసుదేవుడు. వాసుదేవుడు అంటే కేవలం వసుదేవుడికి పుత్రుడు అవడం వల్ల మాత్రమే వాసుదేవుడు అవ్వలేదు. ఆయన మనం కూడా వాసుదేవ స్థితికి వెళ్ళడము అని అంటే భగవంతుడిలా మారిపోవడం అని కాదు, లేదా భగవంతుడు రూపాన్ని పొందడం అని కాదు, లేకపోతే భగవంతుడిలో ఐక్యమైపోవడము అని కాదు. వాసుదేవ స్థితి అని అంటే, వాసుదేవ స్థితి అంటే భగవంతుడికి ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో అది శుద్ధ సత్వ గుణం, దాన్ని మనం పొందడం అనమాట. అందుకని ఆయన ఆధ్యాత్మిక శరీరంతో ఉన్నారు కాబట్టి మాత్రమే ఆయనకి వాసుదేవ స్థితి అనేటువంటిది ఉంది. ఆయనకి భౌతిక శరీరాన్ని పొందినటువంటి ఎవరికి కూడా భగవంతుడిలా శుద్ధ చైతన్యంలో ఉండలేరు, శుద్ధ సత్వగుణంలో ఉండలేరు. అందుకని ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి సత్వగుణం కూడా ఎంతో కొంత రజోగుణం తమో గుణంతో కలిసిపోయింది, కానీ శుద్ధ సత్వగుణం కానే కాదు. భగవంతుడికి ఉన్నటువంటి శరీరం శుద్ధ సత్వగుణంలో ఎలా ఉండగలిగింది అని అంటే భగవంతుడికి ఉన్న శరీరం భౌతికం కాదు, ఆధ్యాత్మికం కాబట్టి. ఓకే, అలాంటి ఆధ్యాత్మిక శరీరం కలిగి ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము మామూలుగా భౌతికంగా ఐశ్వర్యవంతులతోటో, లేకపోతే భౌతికంగా శక్తివంతులతోటో, భౌతికంగా సంపదను కలిగినటువంటి వ్యక్తులతో పోల్చడానికి అవదు. ఓకే, ఎందుకంటే ఆయనకి క్షీణించే శక్తి కాదు అయింది.
క్షీణించే ఐశ్వర్యం కాదు ఆయనది, క్షీణించే సౌందర్యము కాదు ఆయనది. ఏ విధంగా అయితే భౌతిక జగత్తులో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఎంతో కొంత శక్తి అయితే ఉండొచ్చు, ఆ శక్తిని చూసుకొని వాళ్ళు ప్రస్తుతం గర్వించవచ్చు. కానీ భవిష్యత్తులో వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని వాళ్ళు ఏం కష్టపడపోయినా, ఏమి పెంచుకోకపోయినా, ఏమి తగ్గించుకోకపోయినా కానీ అది తగ్గిపోతుంది. అక్కడ వాళ్ళు ఏం చేయకపోయినా కానీ అది మామూలుగానే సహజంగానే అది నశించిపోతుంది. కానీ భగవంతుడి యొక్క శక్తి, సౌందర్యము, ఐశ్వర్యము, ఆయన యొక్క విభూతులు అలా కాదు. ఓకే, ఎప్పటికీ అలానే ఉంటాయి. అందుకనే ఆయన సకల సద్గుణాలకి నెలవు అనేటువంటిది చెప్తున్నారు. సర్వశక్తి సంపన్నుడు అని 43వ శ్లోకం. మంగతాయర్ మత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. తంత్వానురూపమభజం జగతామధీశం. త్వానురూపమభజం జగతామధీశం. ఆత్మానమత్ర చ పరత్ర చ కామరూపురం. ఆత్మానమత్ర చ పరత్ర చ కామపూరం. శాన్మైతవాంగ్రిరణం శృతిభిర్భ్రమంత్యాం. శాన్మేతవాంగ్రిరణం శృతిభిర్భ్రమంత్యా. యో వై భజంతం ఉపయాత్యనృతాపవర్గః. యో వై భజంతముపయాత్యనుతాపవర్గః. హరే కృష్ణ. సకల జగత్తులకు ఆదీశ్వరుడవు, పరమాత్ముడవు, ఇహపరములలో మా కోరికలు నీరేర్చివాడవునగు నీవు నాకు తగిన వాడవు కనుకనే నిన్ను వరించి తిని ఆరాధించి వార్ల చెంతకేగి మోహ విముక్తిని కలుగజేసాడు నీ పాదములు ఒక భౌతిక స్థితి నుండి వేరొక స్థితికి సదా పరిభ్రమించుచున్నట్టు నాకు ఆశ్రయం అసుగుగాక. భాష్యము. స్మృతిభి అనుదానికి శృతిభి అను పాఠాంతరమును చెప్పుకొనవచ్చును. నానా రకములకు అనుష్ఠానములను, కర్మలను, వాటి ఫలములను గురించి వివిధ శాస్త్రముల నుండి విని నేను మోహగస్తురాలనైతిని అనుచు రుక్మిణీదేవి తన భావమును వెలిబుచ్చినని అప్పుడు తలచవచ్చును. శ్రీల శ్రీధర స్వామి విరణను నసగగా శ్రీల జీవగోస్వామి, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు శృతిభి అను పదముతో రుక్మిణి వ్యక్తపరిచి ఉండే భావమును గురించి మరింత ఇట్లు పలికిరి. కృష్ణ, నీ యొక్క పలు అవతారముల గురించి విని నేను మోహగస్తురాలనైతిని. రామావతారంలో నీవు నీ పత్ని సీతని త్యజించితివని, ఈ జన్మలో గోపికలను విడిచితివని నేను వినింటిని. అందులకే నేను భ్రమితురాలనైతిని. రుక్మిణీదేవి శ్రీకృష్ణుని నిత్య ముక్త దేవేరి అయినను ఈ శ్లోకములో దేవదేవుని ఆశ్రయించడి సామాన్య వనితగా తన పాత్రను పోషించుచున్నదంటకు సువిదితము. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. సకల జగత్తుకు ఆదీశ్వరుడివి, పరమాత్ముడివి, ఇహపరలోకములలో మా కోరికలను తీర్చేటువంటి వాడివి అయినటువంటి నీకు నేను తగిన దానిని అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. అంటే ఇక ఏ లోకంలో ఏదైనా సరే ఆయన్ని ఆశ్రయించే ఉన్నది, ఆయన వాళ్ళనే కలుగుతూ ఉంది. సకల జగత్తులకు అంటే యాక్చువల్గా విశ్వం అనేటువంటిది ఒకటి కాదు, అనంత విశ్వాలు ఉన్నాయి. మనము ఒక విశ్వం యొక్క పరిమాణాన్నే మనం తెలుసుకోలేనటువంటి మనకి ఈ విశ్వమే అద్భుతము అని అనుకుంటాం మనం. అలాంటి అద్భుతమైనటువంటి విశ్వాలకి మించినటువంటి అద్భుత విశ్వాలు అనేకం ఉన్నాయి ఈ జగత్తులో. అలాంటి అద్భుతమైనటువంటి అనేక జగత్తులకు కూడా నిలయం ఎవరు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు ఇహలోకంలో ఉన్నటువంటి జీవులకి, పరలోకంలో ఉన్నటువంటి జీవులకి కూడా కావాల్సినటువంటి కోరికలన్నింటినీ తీర్చేటువంటి. ఓకే, అంటే అందుకనే నువ్వు నాకు తగిన వాడివి, అంత గొప్పవాడివి కాబట్టి నాకు నువ్వు కావాలి. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో జీవులు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని పొందుతూ తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆ సైకిల్ ఆగిపోవాలి అని అంటే వాళ్ళ యొక్క మోహం తొలగిపోయినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అంటే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి, ఆ జన్మ నుంచి మళ్ళీ ఇంకొక జన్మకి అలా తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మోహం ఎప్పుడు తొలుగుతుంది అని అంటే నీ యొక్క పాద పద్మధూళిని వాళ్ళు సేవించినప్పుడు, నీ యొక్క పాద పద్మాలను వాళ్ళు సేవించినప్పుడు మాత్రమే అది సాధ్యం. అందుకనే నీ పాదాలు కనీసంగా చివరికి మునులు సైతం కూడా,
ఓకే, మునులు సైతం కూడా నీ పాద పద్మ యొక్క ధూళి తోటి వాళ్ళు కూడా ముక్తులు అవుతున్నారు. ఇక ఈ భౌతిక సంసారం నుంచి బయటపడుతున్నారు. అలాంటి నీకు ఆ, ఆకర్షితులమైనటువంటి మేము ఎలా మిమ్మల్ని వద్దనుకోగలం? ఓకే, నెక్స్ట్ 44వ శ్లోకం. లావణ్యమాత. హరే కృష్ణ ప్రభుజీ. తస్యాస్యురచ్యుత నృపా భవతోపధిష్టాం తస్యాస్యురచ్యుతనృపా భవతోపదిష్టః స్త్రీణాం గృహేషు కరగోష్వ విఢాలభృత్యాం స్త్రీణాం గృహేషు కరగోస్వ విడాలభృత్యః యత్కర్ణమూలమరికర్షణనోపయాదాయాద్ యత్కర్ణమూలమరికర్షణనోపయాయాద్ యుష్మత్ కథామృఢ విరించ సభాసు గీతాం యుష్మత్కదామృడ విరించ సభాసు గీతా. కృష్ణ అచ్యుత, బ్రహ్మరుద్రుల సభలయందు గానము చేయబడేది నీ మహిమమును ఎన్నడూనూ విననట్టి శ్రీకి నీవు తెలిపినట్టి ప్రతిరాజు పతిగా యగుగాగా. అట్టి స్త్రీల ఇళ్లలో ఈ రాజులు గాడిదలు, ఎద్దులు, కుక్కలు, పిల్లులు మృత్యుల వలె జీవింతురు. భాష్యము. ఈ అధ్యాయంలోని 10వ శ్లోకంలోని శ్రీకృష్ణుడు పలికిన తొలి మాటకు రుక్మిణీదేవి యొక్క ఈ కటువాక్యములు సమాధానమని శ్రీల శ్రీధర స్వామి అభిప్రాయపడిరి. రాకుమారి, లోకపాలుర వలె శక్తిమంతులైన పలువురు రాజులు నిన్ను పొందగోరిరి. వారందరూ రాజనీతి ప్రభావము, ఐశ్వర్యము, సౌందర్యము, ఔదార్యము, బలము మున్నగు వానితో కూడియుండిరి అని ఆ దేవదేవుడు పలికియుండెను. రుక్మిణి తన చూపుడు వేలును కృష్ణునిపై గురిపెట్టి కోపంతో ఈ మాట పలికెనని శ్రీల శ్రీధర స్వామి అనిరి. ఈ నామమాత్ర రాజులు పెక్కు లౌకిక భారములను మోసేది కారణమున గాడిదలతోనూ తమ విధులను నిర్వర్తించినప్పుడు సర్వదా దుఃఖమును అనుభవించిన కారణమున ఎద్దులతోనూ భార్యలచే అగౌరవింపబడి కారణమున కుక్కలతోనూ స్వార్థపరులు క్రూరులు అయినందున పిల్లులతోనూ గృహ కలాపములతోనూ ఊడిగము చేసేది కారణమున మృత్యులతోనూ రుక్మిణిచే పోల్చబడిరి. కృష్ణ మహిమను విన్నట్టి లేదా తెలియనట్టి మూర్ఖవనితకు అట్టి రాజులు వాంఛనీయులుగా గోచరింపవచ్చును. ఈ రాజులు ఒకప్పుడు భార్యలచే తన్నబడేది కారణమున గాడిదల వంటి వారని తమ గృహములను రక్షించుకొనుటకు పరులతో శత్రుత్వ భావంతో వర్తించేది కారణమున కుక్కల వంటి వారిని, భార్యల ఎంగిలిని తినేది కారణమున పిల్లుల వంటి వారిని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఇంతకు ముందు శ్రీకృష్ణుడు, నువ్వు నన్నెందుకు వివాహం చేసుకున్నావు? నాకంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, శక్తివంతులు, ఐశ్వర్యవంతులు, రాజ్యాన్ని పొందినటువంటి వాళ్ళు, నిన్ను కోరుకుంటున్నటువంటి వాళ్ళు, అందగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అంతమంది ఉండగా నువ్వు నన్నెందుకు కోరుకుంటున్నావు అనేటువంటి పదానికి ఇక్కడ రుక్మిణీదేవి సమాధానం చెప్తుంది. ఓకే, బ్రహ్మ రుద్రులు ఉన్నటువంటి సభలలో కూడా చర్చకు వస్తే నీ గురించి కీర్తిస్తూ ఉంటారు. అంటే మనం మామూలుగా చూస్తే దేవతలందరిలో కూడా ఉత్తమమైనటువంటి దేవత ఎవరు అని అంటే శివుడు కదా. ఉత్తమమైనటువంటి దేవతలను చూస్తే దేవతలందరిలో కూడా టాప్ మోస్ట్ దేవత వచ్చేసి శివుడు, బ్రహ్మ. అలాంటి వాళ్ళు కూడా నిన్ను కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళ చర్చల్లో కూడా నీ కీర్తనలే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎవరికైతే నీ గురించి తెలియదో, ఎవరైతే అలాంటి బ్రహ్మరుద్రులు సైతం నిన్ను కీర్తిస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోరో, అలాంటి వాళ్ళు ఇంతకు ముందు నువ్వు ఎవరెవరి గురించి అయితే పలికావో, ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక రాజులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని పలికావో, అలాంటి వాళ్ళని వివాహం చేసుకుంటారు. నీ గురించి తెలిసిన వాళ్ళు నిన్ను తప్ప వేరే ఎవరిని వివాహం చేసుకోరు అనేటువంటిది ఆమె రుక్మిణీదేవి ఇస్తున్నటువంటి సంజాయిషి. ఓకే, సో వాళ్ళందరినీ దేంతో పోలుస్తుంది? వాళ్ళందరినీ ఆ స్త్రీల ఇండ్లలో పనిచేసేటువంటి గాడిదలు, ఎద్దులు, కుక్కలు, పిల్లులు, మృత్యుల వలె జీవింతురు. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ స్త్రీలకి సేవలు చేస్తూ ఉంటారు, ఆ స్త్రీలతోటి వాగ్యుద్ధానికి దిగుతారు, ఆ స్త్రీలతోటి తిట్లు తింటారు, ఆ స్త్రీలతోటి దెబ్బలు తింటారు, ఆ స్త్రీలకే సేవలు చేస్తూ ఉంటారు. ఓకే,
అలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇన్ని రకాలుగా పోల్చడం అనేటువంటి జరిగింది. గాడిదలు, ఎద్దులు, కుక్కలు, పిల్లులు, వృత్తులు అనేటువంటి వాటిని పోల్చడం అనేటువంటి జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తులను వివాహం చేసుకోవడం నా లక్ష్యం కాదు అనేటువంటి చెప్తుంది. అంటే కృష్ణుడి మీద ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఇంకెవరు నచ్చరు అని చెప్పడం. నెక్స్ట్ ఉషశ్రీమతి. త్వక్స్మశ్రురోమ నఖశేష్ నఖకేశ పినంధమంతర్ త్వక్ష్మశ్రు త్వక్ష్మశ్రురోమఖ మనకఖి చ పినద్ధమంతర్. మళ్ళీ చదువుకుందాం. మాంసాస్తి రక్త కృమివిట్ కఫవిత్ కఫపిత్తవాతం మాంసాస్తి రక్త కృపమివిట్ కఫి పిత్తవాతం. జీవోత్సవం భవతి కాంతమతిర్మిమూఢాం ఇవత్సవం భజతి కాంతమతిర్మిమూఢా. యాతే పదాబ్జమకరంధమజిఘ్రతి స్త్రీ. యాతే పదాబ్జమకరందమజిఘ్రతి స్త్రీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుపాదుల వారి భావము. నీ పాద పద్మ మకరంద సుగంధమును ఆఘ్రాణింపని వనిత పూర్తిగా మూఢురాలే అగును. ఆ విధముగా ఆమె చర్మము, మీసములు, నఖములు, జుట్టు, రోమములు మున్నగు వానితో కప్పబడినదియు, లోపల మాంసము, ఎముకలు, రక్తము, క్రిములు, మలము, కఫము, పిత్తము, వాతములతో నిండినదియునగు జీవచ్ఛమును తన భర్తగా లేదా ప్రియునిగా స్వీకరించును. ప్రభుపాదుల వారి భాష్యము. భౌతిక దేహముపై ఆధారపడినట్టు ఇంద్రియ భోగముల గురించి శ్రీకృష్ణుని పత్ని అతి స్పష్టమైన వాక్యమును ఇచ్చట పలికినది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ శ్లోకమును ఈ విధముగా వ్యాఖ్యానించిరి. సవైపతి స్యాద కుతో భయ స్వయం. సమస్త భయమును గలిగేవాడే నిజముగా భర్త కావలసి ఉండును అనే వాక్యం యొక్క ప్రామాణికతను బట్టి స్త్రీలందరకు ఏ సమయంలోనైనా శ్రీకృష్ణుడే నిజమైన పతి కనుక అన్యుని తన భర్తగా ఆరాధించడి వనిత కేవలము మృత కళేబరమునే ఆరాధించినది అగును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇంకను ఇట్లు వ్యాఖ్యానించిరి. శ్రీకృష్ణుని పాద పద్మ మధురిమ చక్కగా తెలిసినప్పటికీ అతడు జ్ఞానానందపూర్ణమైన నిత్య దేహమును కలిగి ఉన్నప్పటికీ మూర్ఖ వనితలు అతనిని త్యజింతురని రుక్మిణీదేవి తలచినది. సామాన్యుడకు భర్త దేహము వెలుపల చర్మముతోనూ రోమములతోనూ కప్పబడి ఉండును. రక్తము, మలము, మాంసము, పిత్తాదులతో నిండినదై ఆ దేహము దుర్గంధముతోనూ ఇతర దుర్గుణములతోనూ కూడి ఈగలకు ఇతర క్రిములకు ఆకర్షణీయమగును. శ్రీకృష్ణుని యొక్క లేదా కృష్ణ భక్తి భావన యొక్క సౌందర్యము, పవిత్రత యొక్క ప్రత్యక్షానుభవము లేనివారు లౌకికమైన ఇంద్రియ భోగమును గురించిన ఇటువంటి ముఖమాటము లేని ఆక్షేపణలచే కలవరపడవచ్చును. కానీ కృష్ణ భక్తి భావన యందు జ్ఞాన వికాసము పొందిన వారు అటువంటి సత్యవాకులచే రంజితులగుదురు, ప్రోత్సాహితులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్తులు. ఓకే, సో ఎవరైతే భగవంతుడు యొక్క గొప్పతనాన్ని తెలియలేదు, ఎవరికైతే భగవంతుడి యొక్క పాద పద్మ మకరంద సుగంధాన్ని ఆఘ్రాణించలేదో అలాంటి వనితలే మూడురాళ్ళు. అలాంటి మూడులే సామాన్యమైనటువంటి వ్యక్తులు. మామూలుగా చాలా మంది ఈ వ్యక్తి చాలా బాగున్నాడు, ఈ వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు, ఈ వ్యక్తి చాలా ఎత్తుగా ఉన్నాడు, ఈ వ్యక్తికి చాలా పోలికలు బాగున్నాయి, ఇలా మాట్లాడుకుంటుంటారు చూసారా. సో తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, హీరోలాగా ఉన్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క శరీర ఆకృతిని చూసి వాళ్ళు అలా అనుకుంటారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇక రుక్మిణీదేవి ఏముంటుంది, అలాంటి వ్యక్తులని భర్తలుగా పొందాలి అనుకున్నటువంటి అలాంటి వ్యక్తులను భర్తగా పొందాలి అనుకుంటున్నటువంటి స్త్రీలు మూర్ఖులు. ఎందుకంటే వాళ్ళకి నీ గొప్పతనం తెలియదు కాబట్టి, వాళ్ళకి నీ పాద పద్మాలను ఆశ్రయించడం వల్ల వచ్చేటువంటి లాభం వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకంటే నువ్వు ఎంత గొప్పవాడిపో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళు కేవలం చర్మము, మీసాలు, నఖములు, జుట్టు, రోమాలు మునగ వాటితో కప్పబడి ఉన్నటువంటి లోపల మాంసము, ఎముకలు, రక్తము, క్రిములు, మలము, కఫము, పిత్తము, వాతములతో నిండి ఉన్నది ఇది అగు జీవోత్సవమును తమ భర్తగా లేదా ప్రియునిగా స్వీకరించరు. బయటికి అందంగా కనిపిస్తుంది, లోపల అంతా అందరిదే అదే. ఓకే ఓకే, కఫవాత పిత్తాలు, మలము, మూత్రాలు, ఓకే, రక్తము, క్రిములు, వీటన్నిటితో కలిసిపోయి ఉన్నటువంటి ఒక శరీరాన్ని వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు. ఓకే, అది అంటే బయట చర్మము, బయట రంగు, బయట లుక్కు చూసి మనం వివాహం చేసుకుంటాం. కానీ ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి అవసరమైనటువంటి
వ్యక్తిని భర్తగా పొందినటువంటి స్త్రీ అదృష్టవంతురాలు. ఓకే, కృష్ణుణ్ణి చేరుకోవడానికి ఎవరైతే సహాయం చేయగలరో అలాంటి వ్యక్తిని భర్తగా పొందగలిగినటువంటి స్త్రీ అదృష్టవంతురాలు. అలా కాకుండా భౌతికంగా బాగా స్థిరపడిపోయాడు, లేకపోతే మంచి ఉద్యోగం ఉంది, వెనకాల ఆస్తి ఉంది, ఇంకా అంతకు మించి మనకేం అవసరం లేదు, అలా ఉంటే చాలు జీవితాంతం సుఖంగా ఉంచుకోగలడు అనేటువంటి ఆలోచనలతో చేసేటువంటి వివాహాలు, చేసుకునేటువంటి వివాహాలు, అది కేవలం మూర్ఖులు మాత్రమే అలా చేసుకుంటారు. ఓకే, అది రుక్మిణీదేవి సారాంశం అన్నమాట చెప్తున్నటువంటి. నెక్స్ట్ 46 నాగలక్ష్మి మాత. హరే కృష్ణ. అస్త్వం భుజాక్షా మమతే చరణానురాగం అస్త్వం భుజాక్ష మమతే చరణానురాగా ఆత్మన్ రతస్యా మయి చానతిరిక్త దృష్టే ఆత్మన్ రతస్య మయి చాన తిరిక్త దృష్టే యర్హస్య వృద్ధయ ఉపాత్తర జ్యోతి మాత్రో యర్హస్య వృద్ధయ ఉపాత్తర జ్యోతి మాత్రో మామీక్షసే తదుహన పరమానుకంపాం మామీక్షసే తదుహన పరమానుకంప. కమలలోచన, నీవు ఆత్మ పరితృప్తుడవు, తత్కారణం నా అరుదుగా నా ఎడ దృష్టిని మళ్లించు వాడవు. అయినను నీ పాదముల ఎడ నిరంతర ప్రేమను నాకు అనుగ్రహింపుము. జగత్తును సృజించుటకు నీవు రజోగుణమును స్వీకరించినప్పుడే నీవు నా ఎడ దృష్టిని సారించి నిజముగా నీ పరమానుగ్రహం ఏమిటో నాకు చూపెదవు. భాష్యము. సదా ఆత్మ సంతుష్టులమై ఉండి మేము భార్యాపుత్రనాథుల ఎడ ఉదాసీనులమై ఉందుము అని ఈ అధ్యాయంలోని 20వ శ్లోకంలో శ్రీకృష్ణుడు పలికారు. అవును, ఆత్మ ఎందే రమించువారు కనుక మీరు అర్ధగా మమ్ము చూచెదరు అని రుక్మిణీదేవి ఇచ్చట వినమ్రముగా సమాధానం వసిగినది. తదాహమపి తచ్చిత్తో నిద్రాంచ నలభే నిసి. నేను కూడా ఆమె పట్ల ఎంతగా ఆలోచించుచుంటునగా రాత్రి వేళ నాకు నిద్ర పట్టుట లేదు అని పలికి శ్రీకృష్ణుడు రుక్మిణి ఎడ తన ప్రేమను ఇదివరకే ప్రకటించి ఉన్నాడని భాగవతం 10.53.2 ఈ సందర్భంన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. శ్రీకృష్ణ భగవానుడు ఆత్మతృప్తుడు, రుక్మిణీదేవి అతని అంతరంగిక శక్తి అని మనం గుర్తుంచుకోగలిగితే ఆమెతో ఆ దేవదేవుని ప్రేమ వ్యవహారములు అతని విశుద్ధ ఆధ్యాత్మిక ఆనంద భావ ప్రకటనలేనని తెలుసుకొనగలము. అయినను రుక్మిణీదేవి ఇచ్చట వినయంగా భగవానుని బాహ్యశక్తికి చెందిన దానిగా తను చెప్పుకొనుచున్నది. బాహ్యశక్తి ఆమె అంశయే. నీవు నన్ను తరచుగా వీక్షించకపోయినను భౌతిక జగత్తును ప్రకటించగోరి నీ శక్తి అయినటి రజోగుణము ద్వారా కార్యం చేయనప్పుడు నీవు నా ఎడ దృష్టిని సారించవు. ఆ ప్రకారము నీవు నీ ఆపాద కరుణను నా ఎడ చూపెదవు అని రుక్మిణీదేవి పలికినది. ఆమె పలుకులను 2 విధములుగా అర్థం చేసుకునవచ్చునని విశ్వనాథ చక్రవర్తుల వారు వివరించిరి. అయినను ప్రామాణిక ఆచార్యుల నుండి కృష్ణతత్వమును క్షుణ్ణంగా అవగతం చేసుకున్న తర్వాత వైష్ణవులు భగవానునికి అతని మహోన్నత బతులకు గల ఈ ప్రేమ వ్యవహారములకు మిక్కిలి ఆనందించరు. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ సంతృప్తుడు కదా, ఆత్మ సంతృప్తుడు, ఆత్మారాముడు. ఆత్మారాముడు. ఆయనకి బాహ్యమైనటువంటి విషయాలు ఆనందాన్ని తీసుకురావు. తను ఆనందపడడానికి తనకి ఇంతమంది భార్యలు అవసరం లేదు, తను సంతోషంగా ఉండడానికి ఇన్ని ఐశ్వర్యాలు అవసరం లేదు, తనకి ఎవరి నుంచి కూడా ఏమీ పొందకుండానే సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలడు. మరి అలాంటి శ్రీకృష్ణుడు 16,108 మంది భార్యలు ఎందుకు చేసుకున్నారు? వాళ్ళందరినీ ఉద్ధరించడానికి. ఓకే, ఇంకా వాళ్ళందరినీ ఇంకేదన్నా రకంగా ఉద్ధరించేయచ్చు కదా, ఆయనే వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అందులో ఆయన స్వార్థం ఏముంది? వాళ్ళు కోరుకున్నారు కదా ప్రభుజీ, భర్తగా పొందాలి కృష్ణ. వాళ్ళని ఎవరు వివాహం చేసుకోరు కదా ప్రభుజీ. వాళ్ళందరూ కోరుకున్నాడు భగవాన్ని చేసుకోవాలి. ఓకే, అందుకని వాళ్ళందరూ త్రేతాయుగంలో మునులు కదా ప్రభుజీ, ఋషులు. అందరూ కోరుకుంటే వాళ్ళని డైరెక్ట్ గా ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లిపోవచ్చు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ వివాహం చేసుకున్నారు? వాళ్ళు కోరుకుంటారు కదా ప్రభుజీ, దానికి కారణం మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాము అంటే ఇప్పుడు ఏకపత్ని వ్రతుడిని ద్వాపర అది కరెక్టే. వాళ్ళని డైరెక్ట్ గా గోలోకాన్ని తీసుకెళ్లిపోయి గోలోకంలోనే వాళ్ళ గోపికల్లాగానో లేకపోతే ఆంతరంగిక సేవకుల్లానో ఉంచేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు భౌతిక లోకానికి వచ్చి వాళ్ళందరినీ వివాహం చేసుకుని భార్యలాగా ఏం ఎంజాయ్ చేస్తున్నారు కృష్ణుడు ఇంతమందితోటి? మనందరికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? వాళ్ళందరికీ ఆయన సాంగత్యాన్ని ఇచ్చారు ప్రభుజీ. అదే గోలోకంలోనే ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఇచ్చారు భూలోకంలో? అంటే భగవంతుడు ఏమైనా చేయగలడు, ఎలా అయినా విస్తరించగలడని మనకి చెప్పడం మనకి తెలియటానికి. ఏం తెలియాలి మనకి? మనం కూడా 16,000 మందిని చేసుకోవచ్చనా?
ఆయన సకల ఐశ్వర్య చేసుకోవద్దని సంపన్నుడు, అన్నిటికీ కూడా ఆయన. అన్నిటికీ ఆయనే కారణభూతుడని తెలియదు. ఇక్కడ రుక్మిణీదేవి ఏముంటుంది అంటే, నువ్వు ఆత్మారాముడివి, కానీ అలాంటి ఆత్మారాముడివి కాబట్టి నువ్వు మా వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం నీకు లేదు. ఓకే, కానీ నువ్వు మా వైపు కన్నెత్తి చూస్తావు. ఎప్పుడు చూస్తావు? ఎప్పుడు చూస్తావు అని అంటే, ప్రేమ యాక్చువల్గా కృష్ణుడు శుద్ధ సత్వ గుణంలో ఉంటారు. శుద్ధ సత్వ గుణంలో ఉన్నటువంటి ఆత్మారాముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి స్త్రీల పట్ల ఆకర్షణ అనేటువంటిది ఉండదు. స్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉండదు. కానీ కృష్ణుడు శుద్ధ సత్వ గుణంలో ఉన్నటువంటి దేవాది దేవుడు మాత్రమే కాకుండా ఆయనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏం చేస్తారు? ఆయన సృష్టి క్రమాన్ని నడిపిస్తారు, సృష్టి స్థితి లైన్ చేస్తారు. ఓకే, సృష్టి స్థితి లైన్ చేయాలి అంటే శుద్ధ సత్వ గుణంలో ఉంటే సరిపోదు. ఆయన ఏం చేయాలి? రజోగుణం కూడా. గుణావతారాలుగా విస్తరించాలి. గుణావతారాలుగా విస్తరించి ఆయన రజోగుణ అవతారంగా అంటే బ్రహ్మదేవుడిగా రావడం వల్ల ఈ సృష్టి అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే భగవంతుడు శుద్ధ సత్వంలోనే ఉన్నారు, కానీ ఆయన రజోగుణాన్ని తీసుకుంటారు, తమో గుణాన్ని తీసుకుంటారు, సత్వగుణాన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో ఆయన చేయాల్సినటువంటి పనులన్నీ ఆయన చేయడానికి, ఈ సృష్టిలో జరగాల్సిన ఇవన్నీ జరగడం కోసం. అలా నువ్వు లీలలు చేయాలంటే కూడా నువ్వేమో ఒక కర్మలు చేయాలి. అంటే ఇప్పుడు ఈ భౌతిక లోకంలోకి భగవంతుడు అవతరిస్తారు. అవతరించినప్పుడు అప్పుడు ఆ అవతారంలో కొన్నిసార్లు రజోగుణయుతంగా, కొన్నిసార్లు తమోగుణయుతంగా, కొన్నిసార్లు సత్వగుణయుతంగా కనిపిస్తా ఉంటావు. అంటే అలాంటప్పుడు నువ్వు కన్నెత్తి చూస్తావు మమ్మల్ని. అందుకోసం మేమందరం కూడా మీకు మీ కనుచూపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము. ఓకే, మీరు మా వైపు ఎప్పుడు చూస్తారు అంటే ఈ జగత్తును సృజించడానికి నీవు రజోగుణాన్ని స్వీకరిస్తావు, కానీ నీ అంతరికి నువ్వు రజోగుణాల్లో నువ్వు లేవు. ఓకే, ఈ జగత్తుని సృజించడానికి నువ్వు రజోగుణాన్ని స్వీకరిస్తావు. అలా స్వీకరించినప్పుడు నీ దృష్టి మా మీద పడుతుంది. ఓకే, అలా రజోగుణాన్ని స్వీకరించినటువంటి సమయంలోనే దృష్టి పడుతుంది తప్ప లేకపోతే ఆయన ఆత్మారాముడు. ఓకే, అర్థమైందా? అందుకనమాట. అందుకనే పరమ అనుగ్రహం ఏమిటో మాకు చూపేది. ఆ సమయంలో నీ దృష్టి మా మీద పడడం వల్ల మీ అనుగ్రహం మాకు వస్తుంది అని రుక్మిణీదేవి. ఓకే, అదనమాట. నెక్స్ట్ 47 ఇందుమతి మత. ఇంతమంది చెప్పలేకపోయాం ప్రభుజీ మేము. మాతాజీ ఇన్ని రకాలుగా మీరు క్లాసులు చెప్పారు, ఈ చిన్నది కూడా మేము చెప్పలేకపోయాం. అక్కడ రాశారు రజోగుణంతో అని. అదే దట్ ఈస్ ప్రభుజీ. హరే కృష్ణ. నైవాలికమహం మన్యే వచస్తే మధుసూదన. నైవాలికమహం మన్యే వచస్తే మధుసూదన. అంబాయా ఏవ హి ప్రాయః కన్యాయా స్యాద్రతిః క్వచిత్. అంబాయా ఏవ హి ప్రాయః కన్యాయా స్యాద్రతిః క్వచిత్. మధుసూదన, నిజమునకు నీ మాటలు అసత్యమని నేను భావింపను. అంబ విషయములో వలె అవివాహిత కన్య తరచుగా పురుషుని ఎడ అనురక్తయై ఉండును. భాష్యము. శ్రీకృష్ణుడు పలికినదంతయు ఖండించిన పెదప రుక్మిణీదేవి ఇప్పుడు అనుగ్రహ చిత్తముతో అతని పలుకులలోని సత్యతను ప్రశంసించుతున్నది. అనగా సామాన్య వారి మనస్తత్వమును వివరించుటకు శ్రీకృష్ణుడు ఆమెను ఒక ఉపమానముగా వాడినాడు. దీనిని రుక్మిణీదేవి అంగీకరించినది. కాశీరాజుకు అంబ, అంబిక, అంబాలిక అను 3 పుత్రికలు ఉండిరి. వారిలో అంబ శాల్వుని ఎడ ఆకర్షితురాలయ్యను. ఈ కథ మహాభారతంలో వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మధుసూదన, నిజమునకు నీ మాటలు అసత్యమని నేను భావింపను. అంబ విషయంలో వలె అవివాహిత కన్య తరచుగా పురుషుని ఎడ అనురక్తి అయి ఉండును. ఇంతమంది అన్నాడు, ఇంతమందిని ఉన్నారు, వివాహం చేసుకోవచ్చు కదా, అంతమంది నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు కూడా ప్రేమించవచ్చు కదా అని అంటే కరెక్టే. స్త్రీ అనేటువంటి వాళ్ళు పురుషుల్ని ఆకర్షించకుండా ఏమి ఉండరు, ఆకర్షిస్తారు కదా. మరి అలానే నువ్వు కూడా అనుకుంటున్నావు నేను కూడా ఇంకెవరినైనా ఆకర్షిస్తే బాగుండేది అని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఐశ్వర్యం ఉంది, వాళ్ళందరూ కూడా అందంగానే ఉన్నారు కాబట్టి. అది సాధ్యమే. ఉదాహరణతో చెప్తుంది. అంబ ఏ విధంగా అయితే శాల్యుని ప్రేమించిందో ఆ విధముగా ఏ స్త్రీ అయినా సరే ఇంకొక పురుషుడి మీద ఆకర్షణ అనేటువంటిది సహజమే. నువ్వు చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు అని చెప్తుంది. నెక్స్ట్ 48 లక్ష్మీ ఆత్మకూర్మాత. వ్యూఢాయాశ్చాపి పుంసల్యా మనోభ్యేతి నవం నవం.
पूज्याया चापि पुंसल्या मनोभेति नवं नवम् बुधो सतीं न बिभ्रूयात् तां बिभ्रदुभयश्च्युता बुद्धो सतीं न बिभ्रयात् तां बिभ्रदुभ्यच्युतो च्युतः దుశ్శీలయగు వనిత వివాహము అయినను సదా నూతన ప్రియుల కొరకు ఆరాటపడుచుండును. బుద్ధిమంతుడగు వ్యక్తి అటువంటి అసతిని పోషింపరాదు. ఏలయన ఆమె పోషించినచో అతను ఇహ పరలోకములలో పతితుడగును. హరే కృష్ణ. ఓకే, దుశ్శీలయగు వనిత వివాహత అయ్యను సదా నూతన ప్రియుల కొరకు ఆరాటపడుచుండును. బుద్ధిమంతుడగు వ్యక్తి అటువంటి అసతిని పోషింపరాదు. ఏలైనా ఆమెను పోషించినచో అతడు ఇహపరలోకముల్లో పతితుడగును. సో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తుంది. ఎందుకు చెప్తుంది ఈ విషయాన్ని? దుశ్శీలులైనటువంటి అంటే చెడ్డ గుణం ఉన్నటువంటి స్త్రీ ఒక వివాహం జరిగి ఉన్నా కానీ, భర్తను పొంది ఉన్నా కానీ ఇంకొక వ్యక్తి మీద ఆకర్షణని కలిగి ఉంటుంది. అలా ఇంకొక వ్యక్తి మీద ఆకర్షణని కలిగి ఉన్నటువంటి స్త్రీని కూడా ఎవరైనా సరే ఆదరిస్తే, వాళ్ళు కూడా ఆ ఆకర్షణని పెంచేలా చేస్తే ఆ వ్యక్తి ఏమైపోతారంటే ఇహపర లోకంలో పతితులుగా మిగిలిపోతారు. అలాంటి వ్యక్తులు కూడా అలాంటి స్త్రీలని పోషించకూడదు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తుంది అసలు ఈ మాట? అదే అంటారు కదా ప్రభుజీ, కృష్ణుడు నువ్వు నన్ను కాకుండా వేరే రాజులు వివాహం చేసుకుంటే బాగుండేది కదా అంటారు కదా. ఆ విషయం చేసుకుంటే బాగుండేది కదా అన్నారు. అది పెళ్లి కాకముందు విషయం. ఇప్పుడు అంటున్నా పెళ్ళైన తర్వాత కూడా అన్నారు కదా ప్రభుజీ. అందుకే ఆమె ఆ ఇప్పటికీ విషయం మించిపోయింది ఏమి లేదు, ఇప్పటికైనా నువ్వు వెళ్ళి వివాహం చేసుకో అన్నారు కదా. పెళ్ళైన తర్వాత కూడా అందుకని అంటారు. ఆమె అంటుంది కూడా, నేను ఆల్రెడీ వివాహమైనటువంటి కన్యని, ఒకవేళ నేను ఇంకొక పురుషుడి పట్ల కనుక ఆకర్షణ కలిగి ఉన్నట్లయితే అది దుశ్శీలత. దుశ్శీలత అంటే శీలం లేనటువంటి ఒక స్త్రీగా మారిపోతాను. అలాంటి శీలం లేనటువంటి స్త్రీకి నరకమే, శీలం లేనటువంటి స్త్రీని ఆదరించినటువంటి పురుషుడికి కూడా నరకమే. ఓకే, అది శాస్త్రాలు సమ్మతించలేదు కాబట్టి చెప్తున్నారు. ఓకే, ఈ విధంగా కృష్ణుడు చెప్పినటువంటి అన్ని కారణాలకి కూడా అన్ని ఏది ఆయన అపహాస్యంగా పరిహాసంగా చేస్తున్నటువంటి ప్రతి మాటకి కూడా సమాధానం చెప్పడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు అవన్నీ విన్నటువంటి భగవంతుడు మాట్లాడుతున్నారు. 49వ శ్లోకం. మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సాధ్వే తచ్రోతు కామైస్త్వం రాజపుత్రీ ప్రలంబితాం. శ్రీ భగవానువాచ సాధ్వే తచ్చోతు కామైస్త్వం రాజపుత్రీ ప్రలంబితా. మయోధితం యధన్వాత్త సర్వం తత్సత్యం ఏవ హి. మయోదితం యదన్వాత్త సర్వం తత్సత్యం ఏవ హి. దేవదేవుడు పలికెను, సాధ్వి రాజపుత్రి, నీవు ఈ రీతిగా పలుకుటను నేను వినగోరిన కారణముననే నీతో పరిహాసమాడితిని. నిజముగా నా పలుకులకు నీవు ప్రత్యుత్తరముగా పలికినదంతయు నిఖముగా సత్యమే అయ్యున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో సాధ్వి రాజపుత్రి, నీవు ఈ రీతిగా పలుకుడుకు నేను వినగోరిన కారణమునే నీతో పరిహాసం. కారణం చెప్పేశారు. నీ యొక్క భావాన్ని బయట పెట్టాలి. ఓకే, నీ మనసులో నా గురించి ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా బయట పెట్టాలి. నీ మనసులో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అనేటువంటి విషయం కూడా నేను వినాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నేను నీతోటి పరిహాసం ఆడాను అనేటువంటి విషయం చెప్తున్నాను. నీవు ఈ రీతిగా పలుకుటను వినగోరినటువంటి కారణమునే నేను నీతో పరిహాసం ఆడాను అని చెప్తున్నాడు. నిజముగా నా పలుకులకు నీవు ప్రత్యుత్తరముగా పలికినది నిక్కముగా సత్యమే అయి ఉన్నది. ఇంతవరకు కృష్ణుడి గురించి ఏమేమి మాట్లాడిందో అవన్నీ కూడా 100% కరెక్ట్. నెక్స్ట్ 50 మళ్ళీ శ్రీమాత. హరే కృష్ణ ప్రభుజీ. యాన్యాన్ కామయసే కామాన్ మయ్య కామాయ భామిని. యాన్యాన్ కామయసే కామాన్యా కామయా భామిని. సంతి హ్యేకాంత భక్తాయాస్తవ కళ్యాణి నిత్యదా. సంతి హ్యేకాంత భక్తాయాస్తవ కళ్యాణి నిత్యదా. ఓ భామిని కళ్యాణి, నీవు నా ఏకాంత భక్తురాలివి కనుక భౌతిక వాంఛల నుండి బయటపడగోరి నీవే ఏ వరములు కోరితివో అవన్నీ నీకు సదా లభించగలవు. హరే కృష్ణ. ఏకాంత భక్తురాలివి కనుక
భౌతిక వాంఛల నుండి బయటపడగోరి నీవు ఏ ఏ వరములను కోరితివో అవన్నీ నీకు సదా లభించగలవు. కృష్ణుడు కోరికల్ని భక్తులందరికీ కూడా తీర్చేస్తారు. ఒకవేళ మీరు భౌతిక కోరికను కోరారనుకోండి, ఆ భౌతిక కోరికలను తీర్చడానికైనా కానీ కృష్ణుడు ఆలోచిస్తారేమో, కానీ ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి కోరికను కనుక కృష్ణుడు ముందు ఉంచారనుకోండి, ముక్తి మార్గంలో నడవాలి అనేటువంటి కోరికను కనుక కృష్ణుడు ముందు ఉంచారనుకోండి, బాగా సేవ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి, లేకపోతే మంచిగా బుక్ డిస్ట్రిబ్యూట్ చేసి రావాలి, దానికి మమ్మల్ని బ్లెస్ చేయండి, లేకపోతే ముక్తి మార్గంలో ఉండాలి అని కోరుకున్నాం అనుకోండి, కృష్ణుడు ఒక క్షణం కూడా వెయిట్ చేయరు. ఓకే, వెంటనే తీర్చేస్తారు. అలానే ఈమె కూడా కృష్ణుడిని ఎందుకు పొందాలి అని అనుకుంది అనేటువంటి విషయాన్ని భౌతికమైనటువంటి ఆకర్షణ కారణంగా రుక్మిణీదేవి కృష్ణుడిని పొందాలి అని అనుకోలేదు కదా. కృష్ణుడు చాలా అందంగా ఉంటారు, కృష్ణుడు చాలా అందంగా మురళిని వాయిస్తారు, లేకపోతే కృష్ణుడు చాలా శక్తిమంతుడు, లేకపోతే కృష్ణుడు అన్ని కళల్లోనూ నిష్ణాతుడు కాబట్టి రుక్మిణీదేవికి కృష్ణుడు నచ్చాడా? ఆయన శౌర్యాన్ని చూసి ప్రభుజీ అంతమంది భజిస్తాడు అన్ని చూసి కూడా ఆయన ప్రేమ పెంచుకుంటుంది, వాళ్ళందరూ చెప్పుకుంటుంటే. అంటే అలాంటి శక్తి సామర్థ్యాలు ఇంకెవరైనా ప్రదర్శిస్తే ప్రదర్శించలేరు ప్రభుజీ. అంత లేదుగా ప్రభుజీ, ఎవరికి విన్నదాన్ని బట్టి, చిన్నప్పటి నుంచి విన్నదాన్ని బట్టి ఆమె. మరి అలా అయితే కృష్ణుడిని ఆమె చూడలేదు, కృష్ణుడి శక్తి ఎంతో ఆమెకు తెలియదు. ఓకే, కృష్ణుడు కంటే కూడా గొప్ప గొప్ప రాజుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అందగాళ్ళు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి రాజుల్నే రుక్మి తీసుకొచ్చి రుక్మిణీదేవికి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకున్నాడు కదా. ఆయన శక్తి సామర్థ్యాలు కథలుగా వింటది కదా ప్రభుజీ. అంటే రుక్మిణీదేవి ఆయన శక్తి సామర్థ్యాలని కథలుగా విన్నది కాబట్టి శక్తి సామర్థ్యాలకి ప్రసన్నురాలయ్యి పెళ్లి చేసుకున్నారు. అందానికి ఇక్కడ ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఆయన ఎన్ని రకాలుగా ఉన్నారో, ఎన్ని క్వాలిటీస్ ఆయన భక్తితో పూజించింది భక్తితోటి. యాక్చువల్ గా కృష్ణుడికి ఏదో శక్తి ఉంది, కృష్ణుడికి ఏవో తెలివితేటలు ఉన్నాయి, కృష్ణుడికి ఏవో గొప్ప ఐశ్వర్యం ఉంది, లేకపోతే కృష్ణుడు చాలా అందగాడు, లేకపోతే కృష్ణుడిని ఎవరు ఓడించలేరు అనేటువంటి భావంలో రుక్మిణీదేవి కృష్ణుడిని వివాహం చేసుకోలేదు. కథలుగా ఆమెకి కృష్ణుడి యొక్క శౌర్యం గురించి చెప్తూ ఉంటే విని ఆకర్షితురాలై వివాహం చేసుకోలేదు ఆమె. ఓకే, ఆమె వివాహం చేసుకోవడానికి కారణము ఇప్పటి వరకు కూడా 10 శ్లోకాల్లో ఆమె చెప్పింది. ఓకే, ఆయన గొప్పతనం, ఆయన దేవాది దేవుడని, ఆయన పాద పద్మ ధూళి మునులు సైతం కూడా స్వీకరిస్తే వాళ్ళు కూడా ముక్తి పొందుతారు. ఓకే, మామూలు భౌతికంగా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తుల్ని వివాహం చేసుకునేటువంటి వాళ్ళు రక్త మాంసాలను కలిగినటువంటి శరీరాన్ని వివాహం చేసుకున్నట్టే తప్ప యాక్చువల్ గా వాళ్ళు నీ మీద ఆకర్షణ లేకపోవడం వల్ల మాత్రమే వాళ్ళు అలాంటి చర్మాన్ని కలిగినటువంటి, చర్మంతో అంటే మంచిగా అందంగా ఉన్నటువంటి ముఖముతోటి, లేకపోతే గడ్డంతోటి, మీసాలతోటి కప్పబడి ఉన్నటువంటి రక్త మాంసాలను వివాహం చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఒకవేళ ఆమె ఆ శక్తి శౌర్యాలకే కనుక ఆమె అట్రాక్ట్ అయింది అనుకోండి, చాలా మంది ఉన్నారు శక్తి సామర్థ్యాలను ప్రదర్శించినటువంటి వ్యక్తులు, కానీ ఆమెకి కృష్ణుడు శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి పూర్తి ఆధ్యాత్మిక దేహాన్ని కలిగి ఉన్నటువంటి భగవంతుడు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి ఆమె తెలుసు. ఆమె కృష్ణుడికి కామంతో వివాహం చేసుకోలేదు, ఆమె కృష్ణుడిని ప్రేమతో వివాహం చేసుకుంది. ఓకే, కృష్ణుడికి ఆమెకి మధ్య ఉన్నటువంటి బంధం భౌతికం కాదు, అది ఆధ్యాత్మికము అనేటువంటి విషయం అర్థమవుతుంది. అందుకని ఆమె అన్నది అనమాట, భౌతిక శరీరం ఉన్నటువంటి వ్యక్తులతోటి వివాహం చేసుకోవడము అని అంటే అది కృష్ణుడితోటి వివాహం చేసుకున్న కృష్ణుడు పొందినట్లు కాదు అది. అందుకనే ఆమెకి అన్ని ఆధ్యాత్మిక కోరికలే ఉన్నాయి, ఆమెకి ఏ ఒక్కటి భౌతిక కోరిక లేదు. ఇప్పటి వరకు లక్ష్మీదేవని తెలుసు ప్రభుజీ, అంటే లక్ష్మీదేవని తెలుసో లేదో అది వేరే విషయం, కానీ ఆమెకి కృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం మాత్రం తెలుసు. అవును ప్రభు, చెప్పారు కదా ప్రభుజీ, సకల జగత్తులకు ఆదీశ్వరుడు అని చెప్పారు కదా. సకల జగత్తుకి ఆదీశ్వరుడు అని ప్రభుజీ. బ్రహ్మ శివుడు కూడా నిన్ను కీర్తిస్తారు అని చెప్పింది. అంటే ఆమెకి పూర్వాంది గుర్తుంటేనే కదా ప్రభుజీ, అంటే ఆవిడ ఇక్కడ పుట్టారు, ఆయన దేవాది దేవుడు అనేది. అవన్నీ పూర్వయో ఎవయో మనకు తెలియదు. ఓకే, పూర్వానికి గుర్తుంటాయి, కానీ పూర్వానికి గుర్తుంటే పూర్వజన్మలో నేనేంటి అని గుర్తుండాల్సిన అవసరం ఏం లేదు. ఆమె యాక్చువల్ గా శక్తి స్వరూపిణి, ఆమెకు గుర్తుండకపోవడం.
ఓకే, అవును ఆమెకి గుర్తుంటుంది. కాబట్టి ఈమె ఆ సేవక భావాన్ని కలిగి ఉంది భగవంతుడితోటి. ఓకే, అందుకనే కృష్ణుడు పొందాలి అని అనుకుంది తప్ప ఆ పొందడము అనేటువంటి దాంట్లో కూడా ఆధ్యాత్మిక ఆలోచనే ఉంది తప్ప భౌతికమైనటువంటిది కొంచెం కూడా లేదు. అందుకని కృష్ణుడు రుక్మిణి యొక్క గొప్పతనాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. తెలియజేశారు. ఎస్ ప్రభు. ప్రభుజీ ఇక్కడ ఏకాంత దాంట్లో భక్తురాలివి కనుక, ఏకాంత భక్తురాలివి అని అంటే భక్తిలో ఆమె ఒంటరిగా కూడా తెలుసుకోగలిగింది ప్రభుజీ ఆయన గురించి. తనకు తానుగా తెలుసుకోగలిగింది నా ప్రభుజీ. ఏకాంత భక్తురాలు అంటే మామూలుగా భగవంతుడితో భక్తి చేయాలి అని అంటే భక్తుల సాంగత్యంలో ఉండి భక్తి చేయడం, గురువు సాంగత్యం భక్తుల సాంగత్యం ఉండాలి ప్రభుజీ. కానీ ఏమీ లేకుండా కూడా ఒంటరిగా కూడా ఆమె భగవంతుడితోటి ఆ భక్తిని ప్రదర్శించాలి. అంటే ఈమెకి ఏమి భక్తిలో పతనం చెందదు భక్తుల సాంగత్యం లేనంత మాత్రాన. ఓకే, భగవంతుడిని అంటే కొంతకాలం భగవంతుని చూడకపోతేనో, కొంతకాలం భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళు లేకపోతేనో భగవంతుడి మీద ప్రేమ తగ్గిపోతుందా అంటే తగ్గదు. ఒక ఆధ్యాత్మిక గురువు కావాలని కానీ అట్లేం లేదు. ఓకే, అందుకనే ఆయన అంత గొప్ప భక్తిలో అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆమెకి ఒక్కటి కూడా భౌతిక కోరిక లేదు. కృష్ణుని వివాహం చేసుకోవడానికి కారణం కృష్ణుడికి ఉన్నటువంటి ఐశ్వర్యంతో సుఖంగా సంతోషంగా ఉండాలని కాదు. ఓకే, కృష్ణుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు రుక్మిణీదేవిని ఎప్పుడు కాపాడుతూ ఉంటాయని కాదు. కృష్ణుడికి సేవ చేయాలి అనేటువంటిది అది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి భావం. కాబట్టి ఆ వరాలన్నీ నేను నీకు తీర్చేస్తాను అని చెప్తున్నారు కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ 52. ప్రభుజీ ఇక్కడ మరి ఒక శ్లోకంలో 43వ శ్లోకంలో కృష్ణ, నీవు నీ యొక్క పలు అవతారాల గురించి నేను విని మోహగ్రస్తుని అయితిని. రామావతారంలో నీవు నీ పత్ని సీతను త్యజించితివి, ఈ జన్మలో గోపికలను విడిచితివి అని వినియుంటిని, అందుకే నేను భ్రమితురాలను అయితిని. అంటే వాళ్ళందరినీ వదిలేసావు అంటే నేను భ్రమితురాలను అయితే అది అర్థం కాలేదు ప్రభుజీ. అంటే వివిధ అవతారాలు భగవంతుడు తీసుకున్నారు. భగవంతుడు ఏ అవతారం తీసుకున్నా కానీ ఆయన భగవంతుడే. ఓకే, అంటే భగవంతుడికి అట్రాక్ట్ అవ్వడం అన్నమాట మోహగ్రస్తురాలు అవడం. అంటే ఇక్కడ నీ అవతారాలను చూసి నేను మోహగ్రస్తురాలను అయ్యానంటే నేను నీకు అట్రాక్ట్ అయ్యానని చెప్తున్నారు. భౌతికమైన వస్తువులను చూసి మోహగ్రస్తులు అయ్యానని చెప్పట్లేదు ఆమె. అంటే వీళ్ళని వదిలేయటం అనేది అర్థం కాదు. అంటే అదే కృష్ణుడికి భగవంతుడికి వైరాగ్య స్థితి. అంటే భగవంతుడికి స్త్రీ కావాలి అనేటువంటిది లేదనమాట దాని భావం. ఓకే, అంటే అదే ఆత్మసంతృప్తుడు అని అంటే అదే నువ్వు ఇంతమందిని వివాహం చేసుకోవడానికి కారణం నీ ఆనందం కోసం కాదు అని చెప్పడం. ఓకే, అట్లయితే నువ్వు గోపికలందరితోటి వివాహం చేసుకుని ఉండాలి కదా. ఒకవేళ ఆయనకి స్త్రీల మీద కోరిక ఉంటే లేదా దాంట్లో ఆనందం దొరుకుతుంది అని అనుకుంటే. ఓకే, ఆయన ఏమో అలా చేసుకోలేదు. ఇంతమందిని వదిలేసావు. నువ్వు రామావతారంలో సీతను కూడా వదిలేసినటువంటి వాడివి. అంటే జనాలు చెప్పిన మాటలకి ఏదైనా సరే సీతను కూడా వదిలేసావు అంటే దాని భావం ఏమిటి అని అంటే నీకేమీ నా మీద అట్రాక్షన్ లేదు. నా మీద అట్రాక్షన్ ఉండి నువ్వు నన్ను వివాహం చేసుకోలేదు. నన్ను వివాహం చేసుకోవడానికి కారణం దాని తర్వాత శ్లోకంలో చెప్పినటువంటి ఏదో కొంచెం నువ్వు రజోగుణంలో కర్మలు చేయాల్సి వచ్చినప్పుడు నీ కళ్ళు మా మీద పడతాయి అందుకు, అంతే తప్ప మా కోసం నువ్వు రాలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఓకే, హరే కృష్ణ. ఎన్ని శ్లోకం ఇప్పుడు? 51. ఓకే, 51. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఉపలబ్ధం ప్రతి ప్రేమ పాతివ్రత్యం చ తే నఘే. ఉపలబ్ధం పతి ప్రేమ ప్రాతివచ్యం చ తే నఘే. యద్వాక్యైశ్చాల్యమానాయ నధీర్మయ్యపకర్షితాం. యద్వాక్చాల్యమానాయ నధీర్మయ్య పకర్షిత. ఓ పాపరహితులారా, నీ భర్త ఎడ నీకు గల విశుద్ధ ప్రేమను ప్రాతివచ్యమును ఇప్పుడు నేను ప్రత్యక్షముగా గాంచి తిని. నా పలుకులచే చెలింపజేయబడినను నీ మనస్సు నా నుండి దూరము పోలేదు.
ప్రభుపాదుల వారి భాష్యము. రుక్మిణి కృష్ణుల విశుద్ధ ప్రేమను వర్ణించడి ఈ క్రింది శ్లోకంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఉదాహరించినది. సర్వదా సదరహితం సత్యంపి తస్వం కారణే యద్భావ బంధనం యనోహో న ప్రేమ పరికీర్తితః. యువతీ యువకుల నడుమగల అనురాగబంధము తిరిగిపోవటకు దారితీసడి అనేక కారణములు ఉన్నను అది నశింపక ఉన్నప్పుడు అట్టి అనురాగము విశుద్ధ ప్రేమ అనబడును. శ్రీకృష్ణుడు అతని విశుద్ధ ప్రియురాండ్ర నడుమగల నిత్య ప్రేమ వ్యవహారముల నైజమే ఇది. హరే కృష్ణ. ఓకే, సో యాక్చువల్గా భర్త ఏదో పరిహాసానికి అంటే పరిహాసానికి భర్త ఏదో మాట్లాడుతున్నాడు అని అనుకోకుండా అపార్థం చేసుకుని విడాకులు తీసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? చాలా మంది చాలా మంది ఉన్నారు. ప్రభుజీ ఇప్పుడు అంటే ఎప్పుడైనా సరదాగా భర్త మాట్లాడినప్పుడు అది సరదాగా తీసుకోవాలి. అది సరదాగా తీసుకోకుండా మళ్ళీ తిరిగి సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ భర్తని పగా ప్రతీకారం తీర్చుకున్నట్లు చేస్తే వాళ్ళ బంధానికి అర్థమే లేదు. వాళ్ళ బంధానికి కరెక్ట్, ఎత్తిపడవడం అనేటువంటిది ఉంటుంది చూసారా? ఇలాంటివన్నీ బంధాలు గాఢంగా అవ్వవు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కృష్ణుడు అంత పరిహాసం చేసినప్పుడు రుక్మిణీదేవి యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ఆమెకి కృష్ణుడి మీద కోపం రాలేదు. ఓకే, ఆమె కృష్ణుడి యొక్క పలుకులకి చెలించకుండా ఆమె కృష్ణుడు మాట్లాడినటువంటి ఒక్కొక్క మాటకి పరిహాసంతో మాట్లాడినటువంటి ఒక్కొక్క మాటకి కృష్ణుడిని కీర్తిస్తూ సమాధానం చెప్పింది. అందుకనే కృష్ణుడికి ఆమె మీద ప్రేమ ఇంకా పెరిగింది. ఓకే, అంటే ఎప్పుడైతే ఒకవేళ భర్తకు కోపం వచ్చినా లేదా భర్త పరిహాసం చేసినా భార్య గనక ఎదురు తిరగలేదు అనుకోండి, భర్తకి భార్య మీద ఉన్నటువంటి ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఓకే, బంధాలు ఇంకా గట్టిగా అవుతాయి. ఇలాంటి చిన్న చిన్న ఆటలు భార్యాభర్తల మధ్యలో ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ మధ్య బంధాన్ని పెంచేలా చేస్తాయి. ఓకే, సో అలా కాకుండా గొడవలు పెరిగింది అనుకోండి, ఇంకా ఇప్పుడు మాటకి మాట అన్నదనుకోండి, రుక్మిణీదేవి బంధాలు తెగిపోతాయి, ప్రేమ తగ్గిపోతుంది. కృష్ణుడికి మీద ఇంకా ప్రేమ పెరిగింది. ఓకే, కృష్ణుడికి రుక్మిణి మీద ఇంకా ప్రేమ పెరిగింది. ప్రత్యక్షంగా చూశారు. రుక్మిణీదేవికి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమనే ఆయన ప్రత్యక్షంగా చూడటం అనేటువంటి జరిగింది. అలా నేను అన్నా కానీ నా మీద నీ మనస్సులో భావము కొంచెం కూడా మారలేదు, తగ్గలేదు. ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంది నీకు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 52వ శ్లోకం సత్యవతి మాత. ఏ మాం భజంతి దాంపత్యే తపసా ప్రాతచర్యయా వ్రతచర్యయా. ఏ మాం భజంతి దాంపత్యే తపసా వ్రతచర్యయా. కామాత్మానోపవర్గేశం మోహితా మమ మాయయా. కామాత్మానోపవర్గేశం మోహితా మమ మాయయా. నేను మోక్షం నొసగల శక్తి కలవాడనైన ఉన్నను తమ దాంపత్యం కొరకు నా ఆశీస్సును పొందడానికి కాముకులైన వారు తపోవ్రతములతో నన్ను అర్చింతురు. అటువంటి వ్యక్తులు నా మాయచే మోహితులైన వారే. ప్రభుపాదుల భాష్యం. దాంపత్యే అనే పదం భార్యాభర్తల నడుమగల సంబంధమును సూచించును. తాత్కాలిక మగ విషయముల పట్ల వ్యర్థమైన అనురక్తి ఉండి భగవానుడు తమను విడిపించగలడని ఎరిగినను కాముకులు మోహితులైన వ్యక్తులు ఈ సంబంధం వృద్ధి కావించుకుంటే ఆ దేవుని అర్చింతురు. శ్రీకృష్ణుడిని అహైతుకీ భక్తి చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ. అహైతుకీ భక్తి అంటే ఎలాంటి కోరికలు లేకుండా అన్కండిషనల్ గా లవ్ చేయడం, అన్కండిషనల్ గా కృష్ణుడి మీద భక్తి భావాన్ని కలిగి ఉండడం, ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి చేయడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటారు. సరే, ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి చేసేటువంటి వాళ్ళు నిజంగానే శుద్ధ భక్తులు, వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి వాళ్ళలో ఒకళ్ళే రుక్మిణీదేవి. ఓకే, అయితే మిగిలినటువంటి వాళ్ళు కూడా చాలా మంది భక్తి చేస్తారు. ఎందుకు? వాళ్ళ దాంపత్య జీవితం సరిగా ఉండాలని, వాళ్ళ దాంపత్య జీవితంలో సుఖాలు రావాలని, వాళ్ళు కోరుకున్నటువంటి భౌతిక లాభాలన్నీ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా శ్రీకృష్ణ భగవాన్ని అర్చించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా నేను నా మాయలోనే ఉంచుతాను అని చెప్తున్నారు. ఓకే, అంటే భౌతిక లాభాలతోటి కృష్ణుడిని పూజించేటువంటి వ్యక్తులు భౌతిక బంధనాల్లోనే ఉండిపోతారు. వాళ్ళేమి ముక్తిని సాధించరు.
వాళ్ళేమి ఆధ్యాత్మిక లాభాన్ని పొందరు, కొంత సుకృతి. అందుకనే కృష్ణుడు 4 రకాల జనులు నన్ను ఆశ్రయిస్తారు అని చెప్పారు భగవద్గీతలో. ఎవరెవరు? ఆర్తి, అర్ధాతులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఓకే, సో ఈ విధంగా వీళ్ళందరూ శుద్ధ భక్తుల కాదు ప్రభుజీ, వీళ్ళందరూ భక్తుల సాంగత్యంలోకి వచ్చారు. వీళ్ళు శుద్ధ భక్తులు కాకపోయినా కానీ వీళ్ళు గొప్ప వాళ్ళే, మహానుభావులు అని చెప్పారు వీళ్ళని. ఎందుకంటే ఏ భౌతిక కోరిక ఉన్నా కానీ నా పాదాల దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయించారు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండో నా దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళకి భౌతిక కోరికలు తీరిపోతాయి. వాళ్ళకి భౌతికంగా వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. వాళ్ళ భౌతికమైనటువంటి కోరికల పట్ల ఆసక్తి అనేటువంటిది ఇంకొండదు వాళ్ళకి. అది స్లోగా అది ఒక ప్రాసెస్. కృష్ణ భక్తిలోకి వచ్చినటువంటి వాళ్ళకి స్లోగా భౌతికమైనటువంటి కోరికలన్నీ నశిస్తాయి. ఓకే, వాళ్ళకి కేవలం కృష్ణ ప్రేమ మాత్రమే కావాలి. వాళ్ళు అందులోనూ కూడా నిస్వార్థమైనటువంటి కృష్ణ సేవ కావాలి అని కోరుకుంటారు. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఆ సాధన చాలా కాలం పాటు జరగాలి. ఆ ప్యూరిటీ మనలో చాలా రావాలి. అది వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అంతవరకు కూడా కృష్ణుడు మనల్ని అందరినీ కూడా మాయలో ఉన్నటువంటి వాళ్ళగానే పరిగణిస్తున్నారు. ఓకే, మాయాతీతమైనటువంటి వాళ్ళం కాదు మనం. ఓకే, కృష్ణుడిని ప్రేమిస్తున్నాం కదా, కృష్ణుని పూజిస్తున్నాం కదా అని చెప్పేసి మనము కృష్ణ భక్తిలో పురోగమించినట్లు కాదు, లేదా మాయ ప్రభావం నుంచి బయటపడినట్టు కాదు. ఓకే, మనల్ని ఇంకా మాయలో ఉన్నట్టుగానే కృష్ణుడు పరిగణిస్తున్నారు. నెక్స్ట్ అప్పుడు మత చిక్కుడికి 53వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకున్నాం. వంశాకల్పతరుభ్యశ్చ హరే కృష్ణ 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 హరే హరే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మొన్ననే గురు మహారాజు క్లాస్ లో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సంకల్పం ఎంత బలమైనది అంటే మీరు కనుక దృఢంగా సంకల్పం తీసుకుంటే మీరు ఆ మార్గంలో ముందుకు వెళ్ళడానికి కృష్ణుడే సహాయం చేస్తారు. ఉదాహరణకి అది మరి కరెక్ట్ ప్రభుజీ. విన్నారా ప్రభుజీ? సో ఉదాహరణకి అర్జునుడు జయద్రథుడిని చంపాలి అని సంకల్పం తీసుకున్నారు. ఓకే, సో జయద్రథుడిని చంపాలి అని సంకల్పం ఎవరి ముందు తీసుకున్నాడు? కృష్ణుడి ముందు తీసుకున్నాడు. జయద్రథుడిని చంపాలి అని కదా. ఎలాంటి సంకల్పం తీసుకున్నారు? కుదిరితే చంపుదాం, కుదరకపోతే చంపం అని అట్లా తీసుకోలేదు. లేకపోతే సంకల్పం తీసుకొని కుదిరినప్పుడు చూద్దాం, కుదరనప్పుడు చూడము అట్లా కూడా లేరు ఆయన. ఆయన ఏమని సంకల్పం తీసుకున్నారు? సూర్యాస్తమయం లోపల కనుక నేను జయద్రథుడిని చంపకపోతే నన్ను నేనే చితిలో దూకేస్తాను. అంటే ఆయన సంకల్ప బలం ఎంత ఉంది అనేటువంటిది కృష్ణుడు పరీక్షించారు. ఎప్పుడైతే ఆయన సంకల్పం నిజంగానే ఇప్పుడు ఆయన రెడీ అయిపోయారు, అర్జునుడు రెడీ అయిపోయారు. ఏది? జయద్రథుని సూర్యాస్తమయం అయిపోయినా కానీ చంపలేకపోయాను అని. వెంటనే కృష్ణుడు ఏం చేశారు? సూర్యుడిని సూర్యుడు వస్తాడు కదా కృత్రిమంగా సూర్యాస్తమయాన్ని సృష్టించి జయద్రథుడిని బయటికి తెప్పించి అర్జునుడితో చంపించారు. అవును ప్రభుజీ, మీరు చెప్పారు భాగవతం. సో అంత హెల్ప్ చేస్తారనమాట కృష్ణుడు. అట్లనే మీరు కూడా కృష్ణుడు ముందు సంకల్పం తీసుకుంటున్నారు. మీరు 4 మాలలు చేస్తాని, 6 మాలలు చేస్తాని, 8 మాలలు చేస్తాని, 16 మాలలు చేస్తానని, లేకపోతే గురు మహారాజ్ ముందు, కృష్ణుడు ముందు సంకల్పం తీసుకుంటున్నారు కదా. మీరు ఆ సంకల్పం కనుక మీరు దృఢంగా ఉంటే మీకు కృష్ణుడి సహాయం ఎలా చేస్తారు చూడండి. అవసరమైతే సూర్యాస్తమయాన్ని కూడా ఆపేస్తారు. ప్రభుజీ నాకు కూడా ఒక వారం రోజులు రిలేటివ్స్ వచ్చారు ప్రభుజీ, మా ఆడపడుచు వాళ్ళు వస్తే వచ్చే ముందు నుంచి నాకు భయంగానే ఉంది. వినగలనా లేదా, క్లాసులు అన్ని చేయగలనా లేదా అని. అయినా ఆపకూడదని బాగా నిర్ణయం తీసుకున్నాను. అట్లనే వాళ్ళు వెళ్ళే రోజు కూడా నేను విన్నాను. కాకపోతే ఏదో అన్నారు వాళ్ళు, ఎప్పుడు ఇదేనా ఇంకా అని పట్టించుకోలేదు ప్రభుజీ. కానీ ఒక్కటి కూడా మానకుండా చేయగలిగాను ప్రభుజీ. కృష్ణుడే ఇచ్చాడు నాకు ఇది తెలుస్తుంది.